దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అమూల్యమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలలు వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి ధైర్యపరిచి నీకు భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనమును చదువుకుందాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగులగొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరుస్తూ ఉన్నాడు. ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు. ఎంత గొప్ప భాగ్యం! దేవుడు మనకు ముందుగా వెళితే, దేవుడు మనతో నడిస్తే ఎన్ని అద్భుతమైన కార్యాలు మనం పొందుకుంటామో. ఒక తండ్రి, ఒక తల్లి, ఒక బిడ్డతో వెళితే, తోడుగా ఉంటే ఎంత కాపుదల, ఎంత భద్రత, ఎంత సంతోషంగా మనం ఉంటాం. ఒక తల్లి, ఒక తండ్రియే మనకు తోడుగా వస్తే ఎంతో ఆనందిస్తాం. కానీ ఈరోజు దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మార్గములను నేను సరళము చేస్తాను అంటూ ఉన్నాడు. ప్రతి మార్గమును కూడా నేను సరళం చేసి ఆ మార్గములు నడిచేటట్లుగా నేను చేయబోతూ ఉన్నానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా ఆయన అంటూ ఉన్నాడు, ఇత్తడి తలుపులు పగులు కొట్టేదను, ఇనుప గడియలను విడగొట్టేదను. ఇత్తడి తలుపులు, ఇనుప గడియలు ఎంత స్ట్రాంగ్గా ఉంటాయండి, ఎంత బలముగా ఉంటాయి. అటువంటి వాటిని ఆయన పగలగొట్టేదను, విడగొట్టేదను. దేవుడు ఒక అద్భుతమైన కార్యాన్ని అక్కడ చేయబోతూ ఉన్నాడు. అటువంటి బంధకాలను, అటువంటి సమస్యలను, కష్టాలను, ప్రతి వాటిని కూడా విడగొట్టి, పగలగొట్టి దేవుడు మార్గమును సరళము చేసి ఒక గొప్ప ఆశీర్వాదమును మనకు అనుగ్రహించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే పౌలు శీలలు చెరసాలలో బంధింపబడ్డారు. కాళ్ళు చేతులు సంకెళ్ళు వేశారు, బిగించారు, ఎటు కదలడానికి లేదు. అటువంటి పరిస్థితులలో దేవుడు అక్కడ అద్భుతం చేశాడు. ఆ బంధకాలు ఊడిపోయేటట్లుగా దేవుడు చేశాడు, విడుదల కలిగేటట్లుగా దేవుడు చేశాడు. అనేకమైనటువంటి పరిస్థితుల మధ్య, శ్రమల మధ్య దేవుడు వారికి విమోచన ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ చెరసాలలో దేవుడు వారికి మార్గమును సరళం చేశాడు. ఆ బంధకాలను విడగొట్టాడు. గల కారణం, ఆ కష్టములో, ఆ ఇబ్బందులో వారు దేవుని స్తుతించారు, ఘనపరిచారు, మహిమపరిచారు. దేవునికి దగ్గరగా వారు జీవించారు, బాధపడలేదు. ఆ కష్టంలో కూడా దేవుని స్మరించుకున్నారు, దేవునితో సమయాన్ని గడిపారు, దేవుని కార్యాలను జ్ఞాపకం చేసుకున్నారు, పాడి దేవుని మహిమపరిచారు, స్తుతించారు. ఈరోజు నీవు కూడా నీ కష్టములో, నీ ఇబ్బందిలో దేవుని స్తుతించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన కూడా నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. నీకు సమాధానము, సంతోషము అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈరోజు నీ ప్రతి మార్గమును సరళము చేసి నీ జీవితంలో ప్రతి బంధకముల నుండి విడుదల అనుగ్రహించి గొప్ప కార్యములు చేయాలని ఆశపడుతూ ఉన్నారు. అటువంటి కృప, సహాయము పరిశుద్ధాత్మ దేవుడు వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించును గాక. ఆమేన్. పరిశుద్ధుడానికి వేలాది వందనాలు, స్తోత్రాలు. ఈరోజు చక్కని వాగ్దానం ఇచ్చారు. ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చండి. ప్రతి వారి మార్గములను సరళము చేసి గొప్ప సమాధానము, సంతోషము అనుగ్రహించమని యేసు నామమున అడిగి వేడుకొనుచూ ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇంకా ఈ కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరిట మిమ్మలను కోరుతూ ఉన్నాను. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.